హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అది అడ్మిట్ కార్డు రిలీజ్ అని అది ఏ విధంగా చెక్ చేసుకోవాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. కనిపిస్తుంది కదా, అడ్మిట్ కార్డ్ రిజల్ట్ అప్లై గెట్ మార్క్ స్టేటస్ నోటీస్. వెబ్సైట్ లోపలికి వెళ్ళాం. ఇలా వస్తే లాగిన్ ఆర్ రిజిస్టర్. రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ కింద క్యాప్చా కొట్టాలి. లాగిన్. మన డీటెయిల్స్ ఇవన్నీ ఎలా వస్తాయి. అడ్మిట్ కార్డు ఇక్కడ గ్రీన్ కలర్లో పడుద్ది. అడ్మిట్ కార్డ్ ఈజ్ అవైలబుల్ అని పడుద్ది, నాట్ అవైలబుల్ అని. మన ఎగ్జామ్ వచ్చేసి 11th అనమాట. అది ఎగ్జామ్ 11th అంటే 4 రోజుల ముందు వచ్చింది అడ్మిట్ కార్డు. ఇంకా పోస్ట్ పడినాయి, లైవ్ ఎగ్జామినేషన్స్, ఇంకా పోస్ట్స్ ఏంటో రిలీజ్ అయినాయి. కానిస్టేబుల్ GD, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ పోలీసెస్, SSF రైఫిల్మెన్ GD, అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025. ఈ పోస్టు నైట్ రిలీజ్ అయినాయి ఉంటా. 6 కదా వాళ్ళ, ఇది 5, 15 రిలీజ్ అయినాయి. అప్లికేషన్ ఎండెడ్ డేట్ 14/10/2024, 14 అక్టోబర్ 2024. లాస్ట్ డేట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ 15/10/2024. కరెక్షన్స్ 5/11/2024, 7/11/2024. ఇప్పుడు CGL గురించి చెబుతున్నాం కాబట్టి ఇక్కడ అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవ్వదు. మన సౌత్ రీజియన్కి ఎలా తెలుసుకోవాలంటే, సౌత్ రీజియన్ గురించి హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లింక్ అనమాట. ఇదిగోండి ఈ లింక్ ఉంటుంది, ఇది లింకు. క్లిక్ చేస్తే వస్తుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సౌత్ రీజియన్ చెన్నై. సౌత్ రీజియన్ అంటే మన ప్రాంతం, ఆంధ్ర తెలంగాణ సైడ్. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024. నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్, నవ్ యువర్ రోల్ నెంబర్ తెలుసుకుంటే గల టైం, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ టైర్ 1. డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్. అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే అదే అడ్మిట్ కార్డు, హాల్ టికెట్. మనం ఏం చేయాలంటే మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి, ఉంటుంది మన రిజిస్ట్రేషన్ అప్లై చేసేటప్పుడు. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఇవ్వాలి. కింద డౌన్లోడ్ రోల్ నెంబర్, హాల్ టికెట్ నెంబరు వస్తుంది. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. హాల్ టికెట్ వస్తే ఇక్కడ కనబడుద్ది, ఇంకా రాలేదన్నమాట హాల్ టికెట్. 4 days ముందు అని చెప్పేదా, రేపు వస్తాయి. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాయి. హాల్ టికెట్ రాలే ఇంకా. అప్లికేషన్ స్టేటస్ చూడండి ఒకసారి. అప్లికేషన్ స్టేటస్ రాజేష్. స్టేటస్ అప్లికేషన్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అని చూపిస్తే, రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్ట్ అని చూపిస్తే. అది రోల్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్.
డేట్, టైం, ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ప్లేస్ ఎక్కడ, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అని చూపిస్తుంది. ఇదిగోండి చూడండి. రోల్ నెంబర్ 8008008351. నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్. రిజిస్ట్రేషన్ నెంబర్. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 11 చెప్పాక 11 అని. రిపోర్ట్ టైం ఫర్ ఎగ్జామినేషన్ 2:45. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 4 to 5 PM. ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ విజయవాడ. సెంటర్ అనేది చూపించలేదు ఎందుకంటే 7th or 8th అని చెప్పా కదా. నాది 11th ఎగ్జామినేషన్. 7th or 8th డౌన్లోడ్ చేసుకుంటే మనం అడ్మిట్ కార్డు, హాల్ టికెట్ అప్పుడు దానిలో చూపిస్తుంది, దీనిలో చూపిస్తుంది. చూడండి నోట్, ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ మేబీ 4 days బిఫోర్ ద యాక్చువల్లీ ఎగ్జామినేషన్. డేట్ till ఆఫ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్. 4 days ముందు మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే వాళ్ళ 6th, అది 11th. 7, 8, 9, 10, 11 అంటే 4 days ముందు, అంటే 7th. అర్థమైందా? అందరూ ఎలా చెక్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీని లింక్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని. సేమ్ ఇలాగే అన్నీ. మన దగ్గర ప్రింట్ మిషన్ ఉంటే మనం డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేకపోతే మీ సేవకు కానీ నెట్ సెంటర్కి కానీ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ ఫారం మనం ఫిల్ చేస్తాం కదా, అది కూడా ఆ 2 తీసుకుని ఎగ్జామ్కి వెళ్ళే టైంలో రిజిస్ట్రేషన్ ఫారం, హాల్ టికెట్, ఆధార్ కార్డు ఒరిజినల్ 2 ఫోటోలు తీసుకెళ్తే చాలు. మరిన్ని వీడియోస్ కోసం జేఎస్పీ కల్ప్ దివ్యమని సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.